రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. కాస్త మాస్గా చెప్పాలంటే ఇండియన్ పాలిటిక్స్లో వెరీ వెరీ రేర్ పీస్. పీవీ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ పొందిన తెలుగు పొలిటీషియన్ ఈయనే కావచ్చు. ఆయనలా మరొకరు ఆలోచించలేరంటారు చాలామంది. ఆలోచించిన అంతటి కమిట్మెంట్తో ఆచరణలో పెట్టలేరు. అందుకేనేమో ఆయనకు CEO సీఎం అని పేరొచ్చిన సీదాగా ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్ళిపోయారు. తెలుగు రాజకీయాల్లో ఎవ్వరికీ దక్కని అరుదైన అవకాశాలు దక్కించుకుని నేటికి నవయువకుడిలా నవ్యాంధ్ర కోసం ముందుకు సాగుతూ భావితరాలకు ఆదర్శ నేతగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో అర్థమైంది కదా. హీఈస్ నన్ అదర్ దాన్ చంద్రబాబు నాయుడు. 9 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు సీఎం, 7 సీఎంలకు ప్రతిపక్ష నేత, 4 ముఖ్యమంత్రులకు కేబినెట్ సహచరుడు. పొజిషన్ ఆర్ అపోజిషన్ ఆయనదే రికార్డ్. నాట్ ఓన్లీ రికార్డ్, హీ ఈజ్ హిస్టరీ. 45 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం. ఇది సింపుల్ గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ రికార్డ్, ఇండియన్ పాలిటిక్స్ లో ఆల్ టైమ్ హిస్టరీ. 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా పనిచేసే తత్వం, మారుతున్న కాలానికి తగ్గట్టు ఆలోచించటం చంద్రబాబును చంద్రమండలమంత ఎత్తున నిలబెట్టిందంటే అతిశయోక్తి కాదు. 45 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఆయన చూసిన ఉత్తాన పతనాలు కూడా భావితరాలకు ఆదర్శప్రాయం కాక తప్పదు. రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలు ఉన్నాం. మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను. 8 + 1 9వసారి. అంటే 16 సభల్లో 16వ సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం. కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. ఎస్, ఇప్పుడు ఆయనే అందరికన్నా సీనియర్. అలాంటి హోదా ఊరికే రాలేదు ఆయన. 1950 ఏప్రిల్ 20న నారావారిపల్లెలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు ఈ స్థాయికి చేరటం అంత ఈజీగా ఏం జరగలేదు. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన చంద్రబాబును చదువుకునే రోజుల నుండే సమాజహితంగా ఏదో చేయాలన్న తపన ఉండేది. అదే ఆయన్ని రాజకీయాల వైపు మళ్లించింది. గొప్ప గొప్ప నాయకులతో పనిచేసే అవకాశం దక్కించుకోవటమే కాదు, ఏ కోణంలో చూసినా రాజకీయంగా ఎవరూ అందిపుచ్చుకోలేని రికార్డును సొంతం చేసుకునేలా చేసింది. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు అంజయ్య కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 1980, 1983 మధ్య సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖలను నిర్వర్తించారు. 28 ఏళ్ల అతిపిన్న వయస్కుడైన మంత్రిగా చరిత్ర సృష్టించారు. నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. ఏం చేశామన్నది కాదు, ప్రజలకు ఎంత ఉపయోగపడేలా చేశామన్నదే కీలకం. రాజకీయమైన, అభివృద్ధిలో అయిన చంద్రబాబు మార్క్ ఇదే. అందుకే 9 ఏళ్ల తన సుదీర్ఘ పాలనకు తెరదించుతూ 2004లో ఓటమి ఎదురైనా బాబు భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతును బలంగా వినిపించారు. బలమైన నేతగా ఎదిగిన వైఎస్ రాజశేఖర రెడ్డిని అంతే ధీటుగా ఎదుర్కొన్నారు. 95 నుండి 2004 దాకా సుదీర్ఘకాలం పనిచేసిన తొలి తెలుగు సీఎంగా రికార్డు నెలకొల్పిన చంద్రబాబు 2004 నుండి 2014 దాకా 10 ఏళ్లు సుదీర్ఘంగా ప్రతిపక్ష పాత్ర పోషించిన నాయకుడిగాను రికార్డు సృష్టించారు. అంతేకాదు, రాష్ట్ర విభజన తరువాత 2014లో విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి మొత్తంగా 14 ఏళ్లు చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఘనత దక్కించుకున్నారు. ఇప్పుడు మరోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 4 సార్లు ఆ పదవిని అలంకరించిన నేతగా మరో రికార్డు సృష్టించారు. 2019లో ఓడిన చంద్రబాబు నాటి ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అంటే తండ్రి కొడుకులిద్దరికీ విపక్ష నాయకుడిగా వ్యవహరించిన ఘనత కూడా చంద్రబాబుకి దక్కింది. 23 సీట్లు మాకు వచ్చాయి. నేను బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం.
పనితనంలోనే కాదు, పదవులు అలంకరించడంలో ఆయనకు మించి ఇంకెవరూ అనేలా ఉంటాయి చంద్రబాబు రికార్డులు. 1983లో ఓటమి తరువాత టీడీపీలో చేరిన చంద్రబాబు అక్కడ కూడా నిబద్ధత గల కార్యకర్తలా పనిచేసి తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత 89లో కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నేటి వరకు తన విజయ పరంపర కొనసాగిస్తున్నారు. కుప్పంలో ఆయన ఓటమి కోసం ప్రత్యర్థులు కుస్తీలు పడుతున్నారంటే ఆయన పట్టేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడటం, సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని ఎన్టీఆర్ ప్రతిజ్ఞ బోనటం, ఈ కారణాలతో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించాల్సి వచ్చింది. అలా ఎక్కువ కాలం అపోజిషన్ లీడర్ గా ఉన్న ఘనత కూడా చంద్రబాబుకి దక్కిందన్నమాట. ఇక మరో ఘనత ఏంటంటే చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా 7 ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించారు. ఇలాంటి అరుదైన ఛాన్స్ మరే నేతకు రాకపోవచ్చు. 1995లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2004 నాటికి గ్లోబల్ లీడర్ గా మారిపోయారు. 2020 విజన్ తో ముందుకు వెళుతూ ఐటీ రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ విదేశాలతో కలిపి ముందుకు వెళుతూ టెక్నాలజీ పరంగా ఆయన చేసిన కృషి నేడు హైదరాబాద్ రూపంలో ప్రపంచం ముందు కనిపిస్తోంది. ఈ రోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఐటీ, విద్య, పాలనా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం. ఎన్నో డికేడ్స్ కాదు, 25 సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందు కనపడుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే 25 ఏళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం. 2014లో నవ్యాంధ్ర కోసం కూడా అలాంటి విజనే ఊహించుకున్నారు చంద్రబాబు. దానికోసం ప్రయత్నము మొదలుపెట్టారు. కానీ 2019లో అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. కష్టించే తత్వానికి కాలం కూడా సహకరిస్తుందన్నట్టు ఇప్పుడు మరోసారి అవకాశం దక్కింది. అందుకే ప్రతి అడుగు ప్రజలకు మంచి జరగటమే లక్ష్యంగా ముందుకు వెళతా ఉంటున్నారు చంద్రబాబు. నరేంద్ర మోడీ గారి కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం. నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ ఉంటాం. అదే సమయంలో మనందరి ఆశయం మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోని నెంబర్ 1గా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, గతంలో ముఖ్యమంత్రులు అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్ కేబినెట్లలో కీలక శాఖలు నిర్వహించిన చంద్రబాబు ఇలాంటి ఘనతను దక్కించుకున్న అరుదైన నేతగా గుర్తింపు పొందారు. జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పిన బాబు 1996లో ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. ప్రధానిగా వాజ్పేయి ఉన్న సమయంలో కేంద్రానికి అన్నీ తానే నడిపించారు. మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలో లేని థర్డ్ ఫ్రంట్ సర్కార్ ఏర్పాటులోనూ చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ప్రధాని పదవిని చేపట్టే అవకాశం దక్కినా దాన్ని సున్నితంగా తిరస్కరించారు. రాజకీయాల్లో అవకాశాలు దక్కటం అరుదు, కానీ దొరికిన వాటిని అదిమి పట్టుకోవటం, ఆకాశమంత ఎత్తుకు ఎదగటం అసలైన నాయకుడి లక్షణం. అందుకే విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ దేశ రాజకీయ యువనికపై తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న చంద్రబాబు గెలుపోటములను సమానంగా స్వీకరించారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ 7 పదులు దాటిన వయసులోనూ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అన్నట్టుగా నవ్యాంధ్ర నవ నిర్మాణం కోసం నవ యువకుడిలా సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చంద్రబాబు కీర్తి కిరీటంలో మరో విశ్వనగరం చేరి ఆయన పేరు ఆ చంద్రార్కం నిలవాలని ఆశిద్దాం.